ఒకటో కీర్తన 13, 14, 15 చరణాలు మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 15వ చరణం అందరం కలిసి చదువుదాం. అయ్యో, నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇజ్రాయేలు నా మార్గముల అనుసరించిన ఎడల ఎంత మేలు. అందరు కలిసి చదువుదాం. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగాను ఉండును. దేవుడి చిన్న మాట వింట్లో దీవించును గాక. ఆమేన్. అందరు కూర్చుందాం. సండే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి. దేవుని నామ స్తోత్రాలు. కూడా వచ్చిన బిడ్డలందరూ కూడా వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. మరి మంచిది. సమయం ఆల్రెడీ అయిపోయి ఉన్నది కాబట్టి ఒక క్లుప్తముగా వివరణ ఇచ్చి నేను ముగించేస్తాను. సమయం ఆల్రెడీ 1:16 అయింది. సమయం దాటి ఉన్నది కాబట్టి మంచిది. చదువుకున్నటువంటి చరణాల్లో 81వ కీర్తన 13, 14, 15 చరణాలు చదువుకున్నాం కదా. అయ్యో, నా ప్రజలు నా మాట విన్న ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. హల్లెలూయా. నిజముగానే దీవెనలంటే అందరికీ ఇష్టమే, కానీ శ్రమలో కష్టాలంటేనే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కష్టపడతాం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ సుఖపడతాం మాత్రం అందరికీ ఇష్టమే. లోపల సల్ల కదలకుండా పని జరిగిపోవాలి. లోపల ఏంటి, తాగిన మజ్జిగ చుక్క కదలకోకుండా పని ముగించేయాలి. మనకు అన్నీ వచ్చేయాలి, అన్ని నోటి దగ్గరికి వచ్చేయాలి. సాధ్యమవుద్దా? సాధ్యమవుద్దా? నీ రోగం పోవాలన్నా, నీ శాపం పోవాలన్నా, నీకు దీవెన రావాలన్నా, నువ్వు ఆ దీవెన్ని అనుభవించాలి అని అన్నా ఖచ్చితముగా నువ్వు శ్రమ పడాలి. శ్రమ పడాలి. 100% వరకు కూడా. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి మలాకి వరకు, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు శ్రమ పడనటువంటి వ్యక్తిని ఒకరిని చూపించండి. శ్రమ పడకుండా దీవెన పొందుకున్నారు వీళ్ళు. శ్రమ పడకుండా, శ్రమ జీవితాన్ని అనుభవించకుండా, శ్రమల కాలంలో, శ్రమల మార్గములో ప్రయాణం చేయకోకుండా దేవుని దృష్టిలో ధన్యులుగా, గొప్ప వ్యక్తులుగా, యోగ్యులుగా, శ్రేష్ఠులుగా పేరు పొందుకున్న వ్యక్తిని ఒక్కడిని చూపించండి. బైబిల్ చదవడం మానేస్తాను నేను, నిలబడి చెప్తున్నాగా లైవ్లో కూడా. ఒక్కరిని చూపించండి గ్రంథంలో. లేదు, ఎవ్వరు లేరు. దెన్ వాట్ ఎవర్. మనమేంటి మరి? వాట్ అబౌట్ అస్ అని మనమేంటి? రోజు మోసుకొచ్చేతనంగా బరువైనటువంటి పుస్తకాన్ని చేతులు లాగేస్తున్నాయి. ఎవడు పట్టుకుంటే బాగుండు, లాగేస్తున్నాయి. పిల్లలు కూడా మోయాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా మోస్తే దీవెనరా, మోస్తే దీవెనమ్మా అని చెప్పి మరి అలవాటు చేస్తున్నావు. దాని లోపల ఉన్న సబ్జెక్ట్ మాత్రం వాళ్ళకి ఏమి అందిస్తున్నావో లేదో దేవుడికి ఎరక. మొత్తం కూడా
ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ అంటున్నారుగా, నీవు నా మాట వినిన ఎడల వింటే ఎంత బాగుండో, ఎంత బాగుండో. నీకున్న బాధల వైపే చూస్తావే తప్ప బాధలు తీర్చగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడన్న జ్ఞానానికి మెలకువ కూడా రాదు. ఖచ్చితంగా నీకు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ దొరుకుద్దో వెతకాలి. నీ సమస్య వైపు ఎదురు చూస్తూ అలా అయిపోయింది, అలా అయింది, అలా జరిగింది, ఇలా జరిగింది, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అంటూ దాని గురించి ఆలోచిస్తూ ఆ విషయం గురించి ఇంకొకరు చెప్పి వాళ్ళు అన్న మాటల గురించి నువ్వు పెట్టుకుని తర్వాత ఇంకొకరితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాటల తర్వాత ఇంకొక వ్యక్తితో మాట్లాడి ఊరు మొత్తం ప్రచారం చేసుకుంటూ పోతావు తప్ప నీకున్న సమస్యను తీర్చుకుంటున్నావా? వాళ్ళు నీకు ఆరాధిస్తారు వచ్చే? అలా తీరుస్తారా? నీకున్న సమస్య, నీకున్న అప్పు, నీకున్న బాధ నువ్వు తీర్చుకోవాలి. నువ్వే, ఎవడో వచ్చి తీర్చడో. అర్థమవుతుందా? మీకున్న సమస్యలు మీరే తీర్చుకోవాలి. ఖచ్చితంగా మీరే తీర్చుకోవాలి. మీరే. సమాధానం దేవుని దగ్గర నుంచి వచ్చుద్ది. నీవు అడిగితే. అది కూడా అడిగితే అమ్మాయినా మొదలు పెట్టదంట. నా దేవుడు మాత్రం నువ్వు అడుగుతావు అని చూస్తున్నాడు. నా మాట వినయలయా ఎంత బాగుండో. చప్పట్లు కొడితే అన్ని దగ్గరికి వచ్చేయాలి. చిటికేస్తే అన్ని వచ్చేయాలి, మనకి జరిగిపోవాలంతా. ప్రేమమయుడు కదా, జాలి దయా కనికరం కలిగి దేవుడు కదా, మొత్తం ఇచ్చేయాలి మనకి. మనం మాత్రం వంగం, లొంగం, మారం, ఏమి చేయం, అట్టాగే బతుకుతాం. అదే బతుకు, అదే జీవితం. ఏమైనా మార్పు ఉందిరా, ఏమైనా మార్పు ఉందమ్మా అంటే ఏమీ లేదు. నిన్నటికి ఈ రోజుకి ఏమీ లేదు. పోయిన నెలకి ఈ నెలకి ఏమీ లేదు. రే, నీ రోగానికి నీ పాపమే కారణం. నీకు రోగం వచ్చిందంటే నీ పాపమేరా కారణం. నీ పాపమే అమ్మా. బైబిల్లో లేదా పాపానికి? ఉందా లేదా? నువ్వు రోగాన్ని, నష్టాన్ని, శాపాన్ని పొందుకుంటున్నావు అంటే కారణము అదే. ఎన్నోసార్లు నేను చెబుతూ వచ్చాను, ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ రీజన్ అంటే ఈజ్ మీ ఓన్లీ అని. దానికి పెద్ద ఉదాహరణ వ్యక్తిని నేనే అని అంట. అందరూ వేగంగా వెళ్ళటం వల్ల నాకు యాక్సిడెంట్ అయింది, అంత పెద్ద ఆపరేషన్ దాకా సీరియస్ అయిపోయింది, ప్రాణం పోయే దాకా ప్రవీణ్ బాబు ఇల్లు వచ్చేసాడు. వేగంగా వెళ్ళటం వలననే అని నోటికి అందరూ అది అంటారు. 100% తప్పు. అది తప్పు. నిలబడి చెప్తున్నానుగా, నా దేవుణ్ణి గాయపరిచిన పనిని నేను చేసి ఉన్నాను కాబట్టే నా దేవుడు ఆ క్షణాన చెయ్యి వదిలాడు. కాబట్టే మరణం నా దాకా వచ్చింది. లేకపోతే నేను వెళ్ళే వేగం ఇక్కడున్న వారందరికీ తెలుసు. వెళ్తే కాలు చేయి వేరైపోవాలి. ఆ వేగం నాది. గొప్పగా నేనేం చెప్పట్లేదండోయ్, సంఘం మొత్తానికి తెలియపరుస్తున్నా. నా గొప్పతనం కానే కాదు, ఎన్నటికీ ఎప్పటికీ కూడా నా గొప్పతనం కానే కాదు. ఐ స్వేర్, నా గొప్పతనమే కాదు. కానీ ఆ క్షణాన నా దేవుడు నా చెయ్యి వదిలాడు కాబట్టే మరణానికి దగ్గరైంది. నాకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నాకు ఒక అవకాశం మరలా ఇచ్చాడు. నేను తప్పు చేశాను దేవా అంట నా దేవుని పాదాల దగ్గరికి వచ్చి నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. నిజంగానే నన్ను ప్రేమించిన వాళ్ళు నాకు ఉన్నారు. నాకేమి కానటువంటి వ్యక్తులు, సంఘంలో విశ్వాసులైన వారే నాకేమి కారు. నా కోసం ఏడుస్తున్నారు అంతే. నాకు యాక్సిడెంట్ అనే విషయం కూడా నాకు తెలియదు. నా కోసం ఏడ్చారు అంటే, పర్లేదు ప్రవీణ్, నువ్వు కూడా బతికేవురా, నువ్వు కూడా బతికేవు అని చెప్పి నిన్ను ఆనందపడ్డా. కానీ ఒకటి, నా చావు దాకా వెళ్ళాను అంటే నా దేవుణ్ణి ఎంతగా బాధ పెట్టానో. మరొక అవకాశం ఇచ్చాడు అని అంటే బతకమని, జీవించమని, సరైన మార్గములో ఉండమని, ఆ పని మరలా నీవు చెయ్యకుండా ఉండమని. కాబట్టి నాకు తెలియపరిచాడు. నేను బ్రతుకుతున్నా,
దేవుని మహాస్తోత్రం. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నేను పాఠం నేర్చుకున్న వ్యక్తిని. నాకు మార్క్ ఉంది. చచ్చేదాకా ఉంటది ఆ మార్కు. ఆ! ఏంటి? ఆపరేషన్ అయింది. ఆ! మార్క్ అది. నా దేవుడు నాకిచ్చిన పాఠం. నాకు నేర్పించినటువంటి పాఠం. నేను బతికాను. మనమందరం బ్రతుకుతున్నామా? నా మాట వినిన ఎడల ఎంత బాగుంటుందో. నువ్వు అడిగింది ఇస్తాను. నువ్వు అడిగింది చేస్తాను. నువ్వు విను ముందు నా మాట. నేను చెప్పే మాట నేను కాదండోయ్. నా దేవుడు చెప్పే మాట నువ్వు ముందు విను. ఆ మాట వినిన మాట ప్రకారంగా బ్రతుకు. ఆ తర్వాత నేను ఇవ్వలేదంటే నన్ను అడుగు. నేను ఇవ్వలేదంటే నన్ను అడుగు. నీవు జీవించక, నీవు నిలబడక, నీవు బ్రతకక, నీవు నా దేవుడు నన్ను జీవించట్లేదు, నన్ను కరుణించట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు అని అంటే తప్పు. ఒకటి అర్థం చేసుకోవాలి. దావీదుకు శ్రమ పడ్డాడా లేదా? దావీదు శ్రమలు అనుభవించాడా లేదా? బిక్కు బిక్కుమంటూ భయపడుతూ అడవిలోకి పరిగెత్తాడా లేదా? ఎటువైపు నుంచి ఎవడొచ్చి ఏ టైంలో ఎవరు ఎక్కడ చంపేస్తారో అనే భయంతో ఉన్నాడా లేదా? ఆ టైంలో దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అన్నాడా? దేవుడు నా మొర వినట్లేదు, నా మొర ఆలకించట్లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వడమే లేదు, నన్ను దూరం పెట్టేశాడు అని దావీదు అన్నాడా? ఏ మనిషిగా మనలాగా? ఏంటి మనలాగా మనిషిగా? ఆయన కూడా శ్రమలు అనుభవించాడుగా. కానీ శ్రమలో కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. ఈ శ్రమలో నేను ఉన్నాను అంటే నా దేవుడికి తెలియదా? ఈ శ్రమలో నుంచి నేను ఉన్నానంటే నా దేవుడు చూడట్లేదా? చూచేవాడు ఆ శ్రమ నుంచి విడిపించలేడా? ఆ విశ్వాసం దావీదుది. చూచిన వాడు దాని నుంచి నన్ను విడిపించలేడా అనే విశ్వాసం, నమ్మకం దావీదుది. బ్రతుకును బట్టే నువ్వు పొందుకునే భక్తి, పొందుకునే దీవెన ఉంటదండి. దేవుని మీద ఎంతగా ఉంటున్నావు నువ్వు బ్రతికే బ్రతుకుని బట్టి తెలియపరచబడుతుంది. అందరు అంటారే బ్రాండెడ్ 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 బ్రాండెడ్. ఏంది? కాదది. తుచ్చమైనవి, వాల్యూలెస్. ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంతే. ఎ పార్ట్ ఫర్ యువర్ సేక్ అంతే. మీకోసం మీరు సంపాదించుకునేవి. కానీ నా దేవుని దృష్టిలో ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలు విలువైనవి, అతి ప్రాముఖ్యమైనవి. నీ బ్రతుకులో మన బ్రతుకులో ఉన్నాయా లేవా? దేవుడు కోరేటటువంటి బ్రతుకును జీవితాన్ని మనము జీవిస్తే గనక నీ దరికి ఏది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నా మాట వినినట్లయితే గనక నీవు దీవింపబడతావురా. నా మాట వినినట్లయితే కనుక నీవు ఆశీర్వదింపబడతావు, రక్షింపబడతావు అని అంటున్నావు. మనము వినేటటువంటి వ్యక్తులముగా, జీవితముగా మనము బ్రతుకుదుము గాక.